ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ నా చెల్లి ఈ ఇంటి కోడలు కాదు, రాదు. ఇలా మీరు ఇంటి మీదకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ముందు యాడిపోయిండారో ఫోన్ చెయ్యి. మేం ఫోన్ చేస్తాం, మీరు చేస్తారా? మేము చేస్తాం. ఫోన్లు కూడా పని చేయని చోటికి పోయి ఉండారు. యాడికి పోయినట్టు, ఏం చేస్తున్నట్టు? ఎలాగోలాగా ఫోన్లో మాట్లాడి మా చెల్లిని మేము రప్పిస్తాం. అమ్మా, దయచేసి నా బిడ్డల్ని ఇలా అనుమానించకండి. మేము డబ్బుకి పేదోళ్ళమే గాని గౌరవానికి కాదు. ఇప్పటి వరకు మేము ఇలాంటి మాటలు ఎప్పుడూ పడలేదమ్మా. నా కూతురు చెప్పినట్టు అసలు ఇలాంటివన్నీ ఏమి జరగవమ్మా. జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటాము. కొంచెం నీ కూతుర్ని జాగ్రత్తగా పెట్టుకో చెప్తుండాను. రావుదినా, ఏంటమ్మా ఇది? ఎక్కడికెళ్ళింది? ఫోన్ చేస్తూనే ఉన్నానక్క, కలవట్లేదు. అసలు వాడితో చనువుగా ఉండాల్సిన అవసరం ఏంటి? వాడి డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్ళందరితో లేనిపోని మాటలు పడాల్సి వస్తుంది. ఫోన్ చేసి చూడవే, అసలు అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. రూమ్స్ చెక్ చేయాలి. ఓకే సార్. ఈ తాళం ఏంటి ఎక్కడుంది? ఓపెన్ చేయండి. సార్, సార్ హెల్ప్ చేయండి సార్. ఇలాంటి వాళ్ళందరికీ రూమ్ ఇస్తున్నారా? లేదు సార్, మా సార్కి బాగా తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళని ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా రూమ్స్? ఎవరు మీరు? ఏ ఊరు మీది? ఒక చిన్న పని మీద ఇక్కడికి వచ్చాం సార్. అనుకోకుండా నా రూమ్లోకి ఎవరో వచ్చారు. ఇతను వచ్చి నన్ను కాపాడుతుంటే అతను వచ్చేసి ఇతన్ని కొట్టేసి పారిపోయాడు. ఆ కబుర్లని నాకు చెప్పొద్దు. వాడి డ్రెస్సు నీ డ్రెస్సు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. పదండి స్టేషన్కి. అయ్యో సార్, 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 సార్ ప్లీజ్ సార్, స్టేషన్కి ఎందుకు సార్? మేమే తప్పు చేయలేదు సార్. తప్పు చేశారో లేదో అది స్టేషన్లో తెలుస్తాను. బయలుదేరండి. ఏయ్ లేవయ్యా, లే లే, ఏయ్ లేవయ్యా. సార్, ఏమైనా సార్? ఏం కాలేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. పదండి స్టేషన్కి. అరెస్టా? ఎందుకు సార్? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఎందుకా? ఆమె మీకేమవుతుంది? మా వదినమ్మ చెల్లెలు. పెళ్ళయిందా? వదినమ్మ చెల్లెలని చెప్తా అంటే పెండ్లయిందా అని అడుగుతారేంటి సార్? పెళ్లి కాకుండా మీ ఇద్దరికి లాడ్జిలో ఏం పని? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. వేరే పని మీద వచ్చిండవు. హోటల్ ప్రొపరేటర్ మా అంకులే. ఆయన రావడం లేట్ అవుతా ఉండదని
ఆ పాప రూమ్లో ఉన్నది. ఈలోపు ఎవడో దూరినాడు. ఆడి కోసం నేను లోపలికి కూర్చున్నాను. అంతేకాని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చావని మాత్రం చెప్పరు. సార్ కొంచెం పద్ధతిగా మాట్లాడండి. ఎట్టా అగుపిస్తా ఉండం. బాగానే కనిపిస్తున్నారు. షర్ట్ లేకుండా నువ్వు, నీ డ్రెస్ వేసుకుని తను. ప్రత్యేకంగా మీరు మాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానిస్టేబుల్ పట్టుకోండి, సదండి. సార్ చిరంజీవి సార్ చెప్పేది వినండి. సార్ సార్ ఏంది సార్ ఇది? కావాలంటే మేమెవరు కనుక్కోండి సార్. స్టేషన్కి వెళ్ళాక అన్ని కనుక్కుంటాను. పదండి ముందు. అదిగా సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. అరే చిరు, ఎప్పుడొచ్చావరా? సార్ ఏమైంది సార్? ఎందుకు వాళ్ళని తీసుకెళ్తున్నారు? లాడ్జీలో రూములు తీసుకొని చేయకూడని పనులు చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళక ఏం చేస్తారు? సార్ సార్ అతను ఎవరు అనుకుంటున్నారు? కృష్ణంరాజు అండ్ సన్స్ షోరూమ్ ఓనర్ కొడుకు. అతను ఎప్పటి నుంచో నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అయినా మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంకుల్, మిమ్మల్ని ఒక విషయం అడిగి పోదామని వచ్చినాం. మీరు రావడం ఆలస్యమై ఉండదు. ఫోన్ చేస్తే కలవటం లేదు. సరేలే, ఆడపిల్ల బయటే ఉంటుందిలే అని రూమ్లో ఉండమని నేనే చెప్పిన. ఈ లోపల ఏమేమో జరిగి ఉండదు. చూడండి సార్, వాడు నా ఫ్రెండ్ కొడుకు, నాకు బాగా తెలుసు. వాళ్ళ వదిన చెల్లెల అమ్మాయి. మీరు అనవసరంగా బయటి వాళ్ళని ట్రీట్ చేసినట్టు వాళ్ళని ట్రీట్ చేయొద్దు. మీ లాడ్జీలో ఎప్పుడు ఇలాంటివి జరగవు. ఫస్ట్ టైం ఇలాంటి కంప్లైంట్ వచ్చింది. ఏంటా అనుకున్నాను. అసలు ఎవరు సార్ మీ కంప్లైంట్ ఇచ్చింది? ఎవరో ఒక లేడీ ఇక్కడి నుంచే ఫోన్ చేసింది. వైశాలి వాళ్ళే చేసినట్టున్నారు. ఆ డ్రెస్సులో అవి చూసేసరికి మేము మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఏయ్, డ్రెస్సులు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏరే ఏమైనా తెప్పించవచ్చు కదా? కొంచెం బిజీగా ఉన్నాం సార్. ఏంటి బిజీగా ఉండేది? వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే చూస్తూ ఉంటావా? వాళ్ళెవరో తెలుసా? సారీ సార్, సారీ. రేయ్, నువ్వైనా డ్రెస్ తెప్పించుకోవచ్చు కదరా. ఎంత గంట సేపులు ఆరిపోతుంది కదా. ఈ లోపు నువ్వు వస్తావు కదా, పోదాం అనుకున్నాను. సర్లే, ఆ డ్రెస్ ఎక్కడుంది? ఆరిపోయి ఉంటుంది సార్. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సరే అమ్మా, వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, పర్లేదు. సారీ, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఇట్స్ ఓకే సార్. సరే, ఇంకేంట్రా అసలు ఎందుకు వచ్చినట్టు? అవునా? ఆ అమ్మాయి బంగారం లాంటి అమ్మాయిరా. ఆ అమ్మాయి గురించి అలా ఎందుకు చెప్పారు?